వెల్కమ్ బ్యాక్ టు నోయిడా గైస్. తెలంగాణ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో హెచ్పీసీఎల్ నుంచి అయితే అప్రెంటిస్ గైస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి శాలరీ చూసుకోండి గైస్. స్టైఫండ్ 25,000 పర్ మంత్ అయితే మనకైతే స్టైఫండ్ అయితే ఉంటుంది. సో ఫుల్ వీడియో అయితే చూసేద్దాం. అండ్ దీనికి అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ మన రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అన్నీ అయితే వీడియోలో అయితే చూసేద్దాం. మీ నుంచి చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ దీనికి చూడండి గైస్, ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్. మనమైతే రిజిస్ట్రేషన్ అయితే రేపటి నుంచి అయితే చేసుకోవచ్చు గైస్. అఫీషియల్గా అయితే రేపు అయితే పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 31 వరకు అయితే మనకైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. ఇది గైస్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వముందే మన ఛానల్ త్వరగా అయితే అప్డేట్ చేస్తున్నా గైస్. అందుకే మీరైతే నాకైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. రెగ్యులర్గా అప్డేట్స్ అయితే పెడతా ఉంటా. అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. మరి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా మంచి వేకెన్సీ అని చెప్పుకోవచ్చు గైస్. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ దీనికి ఇంటెన్సిటీ అయితే సరిపోతుంది గైస్. తెలంగాణ ఏపీ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరైతే NATS 2.0 అయితే ఫస్ట్ అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరి దీనికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్స్లో అయితే మనమైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైతే 1/9/2023 తర్వాత పాస్ డేట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మరి ఓబీసీ అండ్ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి 60% వచ్చి ఉండాలి గ్రాడ్యుయేషన్లో. అండ్ SC/ST PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 50% వచ్చిన గ్రాడ్యుయేషన్లో దీనికైతే ఎలిజిబుల్. మరి దీనికి ఎవరైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్ స్టేట్ ఆర్ UGIC, AICT నుంచి అయితే మనమైతే పాస్ అయితే ఉండాలి గైస్. మరి దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి మినిమం. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ మాత్రమే ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకోండి గైస్, 18 to 25 ఈ మధ్యలో ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అయితే ఎలిజిబుల్. అండ్ 31 దాకా అయితే మనం అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు గైస్. మరి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC/ST వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ వరకు వచ్చేసి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. ఈ అప్రెంటిస్ వల్ల గైస్ మన రెజ్యూమ్లో అయితే క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది సర్టిఫికేట్. అండ్ దాంతోపాటు మనకి ఇండస్ట్రియల్ లైవ్ ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ అండ్ చాలా నేర్చుకుంటాం గైస్ లైవ్గా. అండ్ తర్వాత ఇంకోటి వచ్చేసి మన ప్రైవేట్ సెక్టర్లో ట్రై చేసిన అండ్ గవర్నమెంట్ సెక్టర్లో ట్రై చేసిన మనకైతే హైయర్ పొజిషన్ రావడం కానీ అండ్ త్వరగా అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది కదా దీనివల్ల. అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్లో మినిమం వచ్చేసి 18 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అయితే ఉండాలి గైస్. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇందాకైతే డిస్కస్ చేసే కదా అది. మరి దీని క్వాలిఫికేషన్ అదే గైస్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఈ డిసిప్లిన్లో కంప్లీట్ చేసిన వాళ్ళైతే 2023 తర్వాత వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. దీని స్టైఫెండ్ విషయానికి వచ్చేసరికి గైస్ 25,000 పర్ మంత్ అయితే మనకైతే స్టైఫెండ్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ 20,000 అయితే విల్ బీ పెయిడ్ బై HPCL అయితే 20,000 ఇస్తుంది గైస్. మిగతా 4,500 అయితే మనకైతే ఎలవెన్సెస్ కింద అయితే వస్తాయి. అండ్ ఇది గైస్ 25,000 పర్ మంత్ అంటే 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇది టోటల్ వచ్చేసి అప్రెంటిస్ అయితే 1 ఇయర్ అయితే ఉంటుంది. మరి ఈ 1 ఇయర్కి మనకి అప్రాక్సిమేట్గా 3 lakhs అయితే మనకైతే ఇన్ హ్యాండ్ శాలరీ అయితే వచ్చేస్తుంది గైస్. చాలా మంచి అవకాశం. నిరుద్యోగులు అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టాను గైస్. మీతో పాటు నేను కూడా అప్లికేషన్ అయితే పెట్టేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మన దీని సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి గైస్. ఫస్ట్ మనం పెట్టిన అప్లికేషన్స్ అయితే స్క్రీనింగే జరుగుతుంది. అది కూడా మనకు వచ్చిన పర్సంటేజ్ బట్టేసి గైస్, మన గ్రాడ్యుయేషన్ వచ్చిన పర్సంటేజ్ బట్టి అయితే మనకైతే స్క్రీనింగ్ జరుగుతుంది. స్క్రీన్ తర్వాత మనకు షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మనకైతే మెయిల్ ద్వారా అయితే ఇన్ఫార్మ్ చేస్తారు గైస్. అది గైస్ స్క్రీనింగ్ ప్రాసెస్ వచ్చేసి ఏ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్స్ రిపోర్టెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఫౌండ్ సూటబుల్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ. మరి దీనికి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా అయితే మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఆడొక రిజిస్ట్రేషన్ ID, లాగిన్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి గైస్. అక్కడ వచ్చిన అన్ని డీటెయిల్స్ అయితే మనకైతే మెయిల్కి వచ్చేస్తాయి గైస్. తర్వాతకి ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఉందో దీంట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అక్కడ వచ్చిన లాగిన్ డీటెయిల్, రిజిస్ట్రేషన్ ID అన్నీ అయితే వాడుకొని మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి గైస్. అండ్ మీరు ఎలాంటి తప్పులు చేసినా రిజెక్ట్ అయిపోతుంది గైస్ సింపుల్గా. అండ్ ఒకదానికి ఒక పోస్ట్ మాత్రం అప్లై చేయాలి. మీరు మల్టిపుల్ పోస్టర్స్కి అప్లై చేసిన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుందని మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, స్టేట్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత పాస్వర్డ్ అప్లోడ్ చేయడం, తర్వాత ప్రీవ్యూ కొట్టి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. వీలైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో అయితే చేస్తాను గైస్. తర్వాతకి HPCL అప్లికేషన్ నెంబర్ వస్తుంది గైస్. లాస్ట్కి సబ్మిట్ చేసిన తర్వాత మీరు అదైతే దాన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అదైతే మనకైతే యూజ్ అవుతుంది గైస్ అప్లికేషన్ నెంబర్. తర్వాత ఇక్కడ చూడండి గైస్ క్లియర్గా మెన్షన్ చేశారు, అప్రెంటిస్ విల్ బీ బేస్డ్ ఆన్ ద ట్రైనింగ్ ప్రిఫర్ స్టేజ్ బై క్యాండిడేట్. మల్టిపుల్ అప్లికేషన్స్ విల్ బీ రిజెక్టెడ్. మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ 1973 రూల్స్ ప్రకారం అయితే 1 ఇయర్ అయితే మనకైతే ఉంటుంది గైస్. చూడండి, యాజ్ పర్ ట్రైనింగ్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విల్ బీ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్
పర్ మంత్ వచ్చేసి 25,000 పర్ మంత్. ఈ 1 ఇయర్లో అయితే మనకైతే 3 lakhs ఆఫ్ శాలరీ అయితే మనకి సో ఇన్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్. మనకి సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి సో 31 గైస్. త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టేయండి. అండ్ రేపటి నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి గైస్. టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్ వీడియో అయితే నేనైతే టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే పెట్టా గైస్. సో మీ నుంచి చిన్న రిక్వెస్ట్ గైస్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది గైస్ ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే. అండ్ థ్యాంక్ యూ గైస్. సీన్ నెక్స్ట్ వీడియో.